కూలీ వర్సెస్ వార్ 2. ఓకే, ఆగస్ట్ 14న రెండు పెద్ద మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కూలీ, మరొకటి వార్ 2. నేనైతే ఈ రెండు మూవీస్ని డెఫినెట్లీ చూస్తా. మరి ఈ మూవీస్లో ఏది ఎంత హిట్ అవుద్ది, ఏది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే ఏం చెప్పలేం. బట్ ఐ హోప్ రెండు మూవీస్ బాగుండాలి అండ్ రెండు మూవీస్ మంచి హిట్ అవ్వాలి. అయితే ఈ వీడియోలో కూలీ అండ్ వార్ 2 మూవీస్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అండ్ నేను ఏ మూవీ కోసం ఎక్కువగా ఎక్సైటెడ్గా ఉన్నాననేది మీతో షేర్ చేసుకుంటా. ముందుగా మనం కొన్ని ట్రూత్స్ మాట్లాడుకుందాం. మీరు ఎంత ఏమన్నా రెండు తెలుగు డబ్డ్ మూవీసే. ఒకటి హిందీ, మరొకటి తమిళ్, అంతే డిఫరెన్స్. రెండు స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ అయితే కావు. ఇప్పుడు మీరు అరే వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడ్రా, నువ్వెలా తెలుగు ఫిలిం కాదంటావు అని అంటే మరి నాగార్జున ఏమైనా బాలీవుడ్ యాక్టరా చెప్పండి. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ బోత్ ఆర్ తెలుగు డబ్డ్ మూవీస్. సో ఇప్పుడు ఈ రెండు డబ్బింగ్ మూవీస్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కూలీ అండి. ఎందుకంటే కూలీ ట్రైలర్ డీసెంట్గా ఉన్నా నాకెందుకో స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఉంది అనిపిస్తుంది. యాక్చువల్లీ ట్రైలర్ కాదు కానీ నేను కూలీ అనౌన్స్మెంట్ నుంచే ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ కూలీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రోమో ఆ ఎక్సైట్మెంట్ని ఇంక్రీజ్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు నన్ను కొంతమంది సాంబార్ లవర్ అంటారేమో, అస్సలు కాదండి. అయినా ఇదే లోకేష్ తీసిన మాస్టర్ని నేను నాకు ఓకేగా అనిపించిందని చెప్పా. అండ్ లియో మూవీకి అయితే ఐఎమ్ డిసప్పాయింటెడ్ అని చెప్పా. సో ఐఎమ్ నాట్ ఏ సాంబార్ లవర్ ఆర్ ఏ వడపావ్ లవర్, ఐఎమ్ జస్ట్ ఏ మూవీ లవర్ అంతే. ఇప్పుడు ఈ రెండు మూవీస్ అడ్వాంటేజెస్ చూసుకుంటే డెఫినెట్లీ ఇనీషియల్గా నార్త్ మొత్తం వార్ 2 హవానే ఉంటుంది. అండ్ తెలుగులో తప్ప సౌత్లో మ్యాక్సిమం కూలీ హవాయే ఉంటుంది. ఓవర్సీస్ 50-50 ఉన్న కరెంట్లీ కూలీయే కొంచెం ముందుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం రెండు మూవీస్కి ఇనీషియల్ రిసెప్షన్ బాగానే ఉన్నా వార్ 2కి తెలుగులో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ రీజన్ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండెడ్గా వార్ 2ని తెలుగులో మోసేస్తాడు. తర్వాత అంతా రెండు మూవీస్ అవుట్పుట్ పైన బేస్ అయి ఉంటుంది. ఎంత వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నా కూలీని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. రజనీకాంత్ ఎలాగో తెలుగులో మంచి క్రౌడ్ పుల్లరే, బట్ ఈసారి లోకేష్ అండ్ అనిరుద్ధ్తో కలిసి వస్తున్నారు. కరెంట్లీ లోకేష్ అండ్ అనిరుద్ధ్కి మంచి క్రేజ్ ఉంది తెలుగులో. సో కూలీని తక్కువ అంచనా వెయ్యలేం. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. మరి మీరు ఏ మూవీ కోసం మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నారో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.